ఏమేమి సినిమాలు ఏమేమి కథలు దానిలో కలిపి చేయాలని అన్నీ చెప్పాయి, అన్నీ వాళ్ళకి నచ్చినాయి. అన్నీ కలిపి చేసి సినిమా తీస్తుంటే రఘువరన్ గారు చేస్తున్నాడు. రాజశేఖర్ కూడా ఆ మధ్యలో సినిమాలన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి విగ్గులు. ఓకే. ఒక సినిమాలో ఓకే. మళ్ళీ లేదు రాజశేఖర్ గారు మీ లుక్ మళ్ళీ నేను సెట్ చేయాలి కాబట్టి అని ఫోటో సెక్షన్ చేసి మళ్ళీ రాజశేఖర్ గారిని లుక్లో చేస్తే అదిరిపోయింది. అబ్బా ఇది కదా సముద్ర అంటే అని ఫీల్ అయ్యి డిజైన్ చేసి ఫోటో వదలంగానే రాజశేఖర్ 100 సార్లు చూసుకునేవాడు ఆ ఫోటో. ఓకే. నన్ను మళ్ళీ కరెక్ట్ లుక్ తెచ్చేవాడు సముద్రాన్ని. అట్లాగా చేసి సినిమా చేస్తున్నాం. అద్భుతంగా వచ్చింది క్యారెక్టరైజేషన్స్. అప్పుడప్పుడు ఏంటంటే భార్యాభర్తలు చిన్న చిన్న సజెషన్లు ఇస్తారు, గోస్ట్ రైటర్లు ఇచ్చినట్టు చెప్తుంటారు. అయితే బాగున్నాయి తీసుకుంటాం, లేదా బాగాలేదని పట్టించుకొని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఇస్తుంటారు, చేసుకెళ్తాం. అయితే ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్కి రఘువరన్కి ఒక సీన్ పడింది, ఒక జర్నలిస్టు సీఎం మాట్లాడుకునే సీను. అవును అవును. ఇది శంకర్ గారు 10 రోజులు తీశాడు సీను. ఒక్క సీన్ని 10 రోజులు తీశాడు. మీడియాలో ఇద్దరు ఇంటర్వ్యూ చేసుకునే సీన్. అవును. సేమ్ అదే లెంత్ సినిమాలో అదే లెంత్ సీను, అలాంటి సీను నేను చేస్తున్నా. ఇటు రఘువరన్, ఇటు రాజశేఖర్ కొడుకు, ఇటు తండ్రి, ఈ మధ్యలో మళ్ళీ అదర్ పొలిటీషియన్ ఉంటాడు. రఘువరన్ గారికి సీన్ చెప్పాం, ఇది ఎన్ని రోజులు ప్లాన్ చేశారు అన్నాడు. 1 డేనే 9 to 9. వాట్ ఈస్ దిస్, హౌ? ఓకే. 10 రోజులు చేసే సీన్ 1 డే ఎలా చేస్తారు మీరు? వాట్ ఈస్ దిస్ డైరెక్టర్ గారు అంట రఘువరన్ గారు. ఓకే. నా మీద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. అంటే 10 రోజులు అయింది, 10 రోజులు చేస్తారని మీరు ఎలా అంటున్నారు సార్ అన్న. లేదు నేను ఒక్కటి సినిమా చేశాను, దానిలో చేశాను కదా, ఇన్ని చూడు ఎన్ని కాపీ ఎన్ని పేపర్లో సేమ్ లెంత్. శంకర్ గారు 10 రోజులు తీశారు, 1 డే ఎలా సార్ డైరెక్టర్ గారు అంటే. సార్ ఆయన మేకింగ్ వేరు, ఆయన తీసే పద్ధతి వేరు, మీరు రిలాక్స్ అయ్యి చేసేది వేరు. మార్నింగ్ 9 to నైట్ 9కి నేను ఈ సీన్ ఫినిష్ చేస్తా, మీరు ఏం చేస్తారన్న. నెవర్, నువ్వు చేయలేవు. నేను చేస్తా. ఓకే అన్న నువ్వు చేయలేవు, చేస్తే నువ్వు నా గురువి, నీ కాళ్ళకి దండం పెడతా అన్నాడు. అయ్య బాబోయ్, అంత పెద్ద మాట అన్నాడు. సరే గురుజీ అని. పెద్దవాళ్ళు నేను ఎప్పుడు ఏకవచనంతో పిలవను, గురూజీ అంటాను. ఓకే సార్. గురువుగారు అంటాను పెద్దవాళ్ళందరూ. అక్కడ రఘువరన్ కానీ రాజశేఖర్ గారిని వీళ్ళందరినీ నేను అట్లా సంబోధిస్తాను. సీన్ చేస్తే సార్ కొడతా ఉంటే పట్ట 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 సీన్లు తీస్తుంటే రఘువరన్కి మైండ్ పోతుంది. ఏం తీస్తున్నాడు, ఏంటి మేకింగ్, మళ్ళీ ఎక్కడ రాజీ పట్ల షార్ట్ కంపోజింగ్ అని ఇవన్నీ. ఓకే. ఇట్లా చేసుకెళ్ళి తీసేసరికి 9కి ఫినిష్ చేశానండి. వచ్చి చేతులు ఎత్తి దండం పెట్టి, యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ గ్రేట్ డైరెక్టర్. శంకర్ 10 రోజులు చేసిన సీన్ నువ్వు 1 రోజులో తీసావు, యు ఆర్ మై గురు అని నా కాళ్ళకు దండం పెట్టాడండి. లేదు గురుగారు మీరు పెద్దోళ్ళు అలా చేయొద్దు అంటే, ప్లీజ్ అని నా కాళ్ళకి దండం పెట్టి, ఫస్ట్ టైం చూశానండి మిమ్మల్ని అన్నాక, సార్ మీలాంటి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ నన్ను ఇలా అప్రిషియేట్ చేయటం నేను చాలా హ్యాపీ అండి అని చెప్పి. అంతేకాదు సముద్ర, అసలు నిన్ను చూస్తున్నాను, టేకింగ్ పగిలిపోతుంది ఒక పక్క, పెర్ఫార్మెన్స్ రాజీ పట్ల, టేకింగ్ రాజీ పట్ల నువ్వు అనుకున్న వర్క్ని తీసేస్తున్నావు అని చెప్పేసి. అందుకే నేను కొన్ని హీరో ఉన్న సినిమాలు చేస్తే హీరో యాక్షనా, డైరెక్టర్ టాలెంటా, డైరెక్టర్ విజువలా అన్న పోటీ వెళ్తుంది. అందుకే చూడండి సింహరాజ్ సినిమా రాజశేఖర్ అద్భుతంగా చేశాడు. అవును సార్. బట్ డైరెక్టర్గా నేనే ఎక్కువ మార్కులు కొట్టా. అవును సార్. సేమ్ ఎవడైతే నాకేంటి అద్భుతంగా చేశాడు రాజశేఖర్, కానీ నేనే మార్కులు కొట్టాను. ఏమి ఒక్క షాట్ కూడా స్టడీ ఉండకూడదని తీశానండి సినిమా. అందుకే ఆ సినిమాలు చూడండి, ఒక్క షాట్ కూడా స్టడీగా ఉండదు. ఖచ్చితంగా అలాంటి మేకింగ్ చేశాను ఆ సినిమా, ఎవడైతే నాకేంటి.